ఇది అత్యంత విషాదకరమైనటువంటి సమయం. మరి పెహల్గామ్ అంటే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో మనకు నిన్న ఉగ్ర దాడి అయితే జరిగింది. మరి అమాయకమైనటువంటి 26 మందిని మనకిక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఎందుకు ఇలా చేశారు, ఇక ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎవరిని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఈ దాడి జరిగింది? ముఖ్యంగా అమాయకమైనటువంటి హిందువులే ఇక్కడ ఎక్కువ బలైపోవడం జరిగింది. మనము ఈ లిస్ట్ కనుక చూస్తే అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటేనే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడికి టూరిస్టులుగా వెళ్ళి, అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రదేశాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళారు. కొత్తగా పెళ్ళైనటువంటి వారు వెళ్ళారు. ఇలా వాళ్ళు ఆనందం కోసం ఈ అక్కడ ఉన్నటువంటి వాటిని చూడడానికి వెళ్ళినటువంటి టూరిస్టులను అక్కడ టార్గెట్ చేసి వారిని ఊచకోత కోయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు చాలామంది ఉగ్రవాదానికి మతం లేదంటారు, ఉగ్రవాదం ఎవరినని చూడరని చెప్తారు. కానీ ఇక్కడ ఎవరైతే వారి సహచరులను కోల్పోయారో, వారి బంధువులను కోల్పోయారో ఈ ఉగ్రదాడిలో, వారు స్వయంగా చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఈ ఉగ్రవాదులు కూడా మన ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వెళ్ళి అక్కడ వారిని విచారించి మరి, అంటే వాళ్ళను ఫోటో ఐడి కార్డులు చూపించమని చెప్పి వాళ్ళు హిందువులా ఎవరా అని చెప్పి నిర్ధారించుకుని తర్వాత వారిపైన దాడి చేయడం జరిగిందని చెప్పి వారి బంధువులే చెబుతున్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళ బంధువులు కోల్పోయారో వారు అక్కడ స్వయంగా విని చూసినటువంటి మాటలు అన్నమాట. మరి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఒకరు అక్కడ మనకు కోల్పోవడం జరిగింది. మన కొద్దిసేపటి క్రితం మన హోంమంత్రి అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళి పెహల్గామ్ దాడి బాధితులతో మాట్లాడి కన్నీటి పర్యంతం కావడం జరిగింది. మరి ఇది ఇక్కడ దేశంలోనే అత్యంత హేయకరమైన చర్య అని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా ఇలాంటి చర్యలు జరగలేదు. అంటే ఎప్పుడైనా కూడా దాడులు జరిగాయి, కానీ ఇక్కడ మతం అడిగి మరీ దాడి చేయడం ఏంటని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇక అమాయకమైనటువంటి హిందువులను ఇక్కడ టార్గెట్ చేశారా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు ఎవరైతే ఈ ప్లేసెస్ను చూడడానికి వచ్చారో జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్కి, అక్కడ ముందుగా వీళ్ళు ఆర్మీ దుస్తుల్లో ఎంటర్ అయ్యి ఉగ్రవాదులు ఇక్కడ మొత్తానికి అడిగి మరి, అంటే మీరు ఎవరు, మీ ఐడి కార్డు చూపించండి అని చెప్పి ఐడి కార్డు చూపిస్తే మళ్ళీ కూడా కన్ఫామ్ చేసుకోవడానికి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి మరి చెక్ చేసి వారిపైన దాడి చేయడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఒక భార్య భర్త ఇద్దరు కూడా ఉంటే ఆ భర్త పైన దాడి చేసి మీరు ఇలా చేయొద్దండి అని చెప్పి వేడుకున్నటువంటి భార్యకు అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు ఏం చెప్పారో తెలుసా? మేము ఎలా చేసామో, ఇక్కడ ఎలా మేము ఈ దాడి చేసామో వెళ్ళి మోడీ గారికి చెప్పండి అని చెప్పి ఆమెతో చెప్పడం జరిగింది. ఎంత ప్రాధేయపడినా, ఎంత కనికరించమని అడిగినా కూడా అసలు మాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదని చెప్పి మనకు ఎంతో వేడుకున్నా కూడా ఇక్కడ ఈ దాడి అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా హిందువులనే ఎక్కువగా ఇక్కడ మనకు హిందువులపైన ఎక్కువగా దాడి చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ కానీ మన ప్రధాని మోదీ గారు కూడా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ఆయన అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి దాడి జరిగిందని, అప్పట్లో కూడా మనకు చాలామంది సిక్కులు అప్పుడు వారిపైన దాడి చేశారని కూడా చెబుతూ ఉన్నారు. మొత్తానికైతే ఎవరు దాడి చేశారని చెప్పే విషయాన్ని మనకి ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ అయితే పసిగట్టడం జరిగింది. మరి వాళ్ళ చిత్రాలను కూడా విడుదల చేశారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మత గొడవలు రేపెట్టి, అంటే ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం కనుక చూసుకుంటే మత విద్వేషాలను రెచ్చగొట్టి తర్వాత లాభం పొందాలని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి ఇది ఎవరు చేశారనే దానిపైన ప్రభుత్వం ఇప్పటికే మనకు అన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉంది. త్వరలోనే నిందితులను పట్టుకొని దాడికి ప్రతిదాడి ఉంటుందని కూడా ఇక్కడ మనకు నెటిజన్లంతా కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నది ఏంటంటే, భారత్ అంటేనే భయపడే విధంగా చేయాలి ప్రత్యర్థులకి, ఇక ఊరుకునేది లేదు. ఎంతోమంది అమాయకులైనటువంటి 26 మంది హిందువుల ప్రాణాలను ఇక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎందుకు చేశారో, మరి ఏ లాభం ఆశించి చేశారో, అది కూడా పర్యాటకుల పైన ఏ లాభాలను ఆశించి చేశారని చెప్పేసి
అది వాళ్ళకే తెలియాలి. మరి ఇక్కడ మనకు అక్కడ స్పాట్లో ఉండి తప్పించుకున్నటువంటి వాళ్ళు స్వయంగా చెబుతున్నటువంటి మాటలు ఇవి. వారితో ఉన్నటువంటి వారి పిల్లలను వారి భర్తలను పోగొట్టుకున్నటువంటి మహిళలు చెబుతున్నటువంటి మాటలు ఇవి. అత్యంత హేయకరంగా ఇక్కడ మా పైన దాడి చేయడం జరిగింది మనకు అని చెప్పి కూడా అక్కడ మహిళలు అయితే వాపోతూ ఉన్నారు. మొత్తానికి ఏం జరగబోతోంది, దేశంలో ఏం చేయబోతున్నారని చెప్పి కూడా ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తారో, ఎక్కడి వరకు తీసుకెళ్తుందో కూడా ఊహించలేనంత విధంగా కూడా ఉంది. ఇక దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా ఇప్పటికే బాధితులను పరామర్శించి వారితో మాట్లాడి వారి ఎవరైతే కోల్పోయారో వారందరినీ కూడా ప్రత్యేక విమానాల్లో వారి స్వస్థలాలకు పంపించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరి దీనిపైన ప్రభుత్వం గట్టిగానే చర్యలు తీసుకోవాలి. గట్టిగా చర్యలు తీసుకుని ఇటువంటి దాడులు మరొకసారి జరగకుండా మన భారత ప్రభుత్వం కూడా మనకు చాలా సీరియస్గా దీనిపైన ఉండాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుతూ ఉన్నారు. నెటిజన్లంతా కూడా, నాది కూడా ఇదే అభిప్రాయం. మరి ఎందుకు ఈ దాడి జరిగిందనే దాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించే పనిలో అయితే ఉంది. మరి ఈ విధంగా మనకు అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా కూడా ఈ చర్యనైతే చేపట్టారు. మరి దీనిపైన మనం అవన్నీ క్లిప్పింగ్స్ అన్నీ కూడా వేయచ్చు, కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఇక్కడ వీడియో అనేది ఉండదు కాబట్టి మీకు నేను వివరించి చెబుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికే మనకు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా బంద్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి దాడులు ఇప్పటి వరకు ఇదే అత్యంత హేయమైనటువంటి దాడి అని చెప్పి కూడా మనకి అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి స్వయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పక్కనే ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితం వారి పక్కనే ఉన్నటువంటి వారిని కోల్పోవడంతో వారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మన ఇండియన్ ఆర్మీ ఈ దాడి జరిగిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ వెళ్తే కూడా వారు భయపడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాడి చేసిన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళు దాడి చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అంత త్వరగా మనం పసిగట్టలేం. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీనే కదా అని చెప్పి మనం పసిగట్టలేకపోయి ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. మరి మొత్తానికైతే పెద్ద ప్రమాదమే జరిగింది. మరి దీనిపైన మన భారత ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుంది, వీళ్ళకు ఏ విధంగా దీన్ని తిరస్కరిస్తుందో కూడా మనం చూడాలి. ముందుగా వీడియోని మీరు లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. మొత్తానికి మన దేశంలో హిందువులకు సంబంధించి ఏం జరగబోతుందనే వివరాలకన్నీ వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి.